హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో ఈరోజు వీడియోలో ఒక టేస్టీ హెల్దీ పిజ్జా రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎక్కువ శ్రమ లేకుండా 10 నిమిషాలలో ప్రిపేర్ చేసుకొని 15 నిమిషాలలో బేక్ చేసుకుంటే సూపర్ టేస్టీ పిజ్జా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ పిజ్జాని హెల్దీ పిజ్జా అని ఎందుకు అంటున్నానంటే ఇందులో మనం మైదాని యూజ్ చేయట్లేదు, గోధుమ పిండితో ఈ పిజ్జాని తయారు చేసుకుంటున్నాము. అండ్ ఎలాంటి ఈస్ట్ వాడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట ఆర్డర్ చేసే పిజ్జాని 2 లేదా 3 పీసెస్ మాత్రమే మనం తినగలం. అయితే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంప్లీట్ పిజ్జాని లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అయింది. ఇక నాకు క్రేవింగ్స్ వస్తున్నాయి. సో ఏం తినాలి అని అర్థం కావట్లేదు. ఇంకా అందుకని నేను పిజ్జా చేసుకుంటున్నాను. సో ఇది నేను కంప్లీట్ పిజ్జానే చేశాను. అయితే ఈ పిజ్జా తయారు చేసుకోవడానికి ఒక కప్పు టీ కప్ ఉంటుంది కదా, ఆ టీ కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ అండ్ ½ టీ స్పూన్ పంచదార వేసుకొని ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మనం బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని. సో ఇలా తయారవుతుంది. ఏమన్నా తడిగా ఉందనుకోండి, చేతికి అంటుకుంటుంది అనుకోండి, కొంచెం పొడిపిండి వేసుకొని కలుపుకున్నారంటే సెట్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం జనరల్గా పిజ్జా చేసేటప్పుడు మైదా పిండితో చేసే పిజ్జా బేస్ అనేది కొంచెం థిక్గా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ గోధుమ పిండి బేస్ అనేది కొంచెం థిన్గా ఉండాలి. అప్పుడే మనకి క్రస్ట్ అనేది క్రిస్పీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్తో రోల్ చేసుకున్న తర్వాత పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం పిజ్జా ట్రేని కానీ ప్లేట్ని కానీ లేదా బేకింగ్ ట్రే అయినా తీసుకోవచ్చు. సో ఒక ప్లేట్ని తీసుకొని దానికి ఫస్ట్ బటర్ని అప్లై చేసుకోవాలి. అడుగున మనం తీసుకునే ప్లేట్ సైజ్ని బట్టి పిజ్జా సైజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్క్ తీసుకొని ఈ పిజ్జా బేస్ మొత్తానికి కూడా ఇలా హోల్స్ చేసుకోండి. సో నేను ఈ బేస్ మీద కూడా బటర్ని అప్లై చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. సో నేను టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నట్టు అప్లై చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఇష్టం అనమాట, అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నాకు చపాతీ రుద్దడం రాదు అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. బట్ ఇప్పుడు నేను ఒక ప్లేట్తో కట్ చేద్దాం అనుకున్నాను. లక్కీగా రౌండ్ షేప్లో వచ్చిందనమాట. ఇలా బేస్ని అరేంజ్ చేసుకుని హోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బేస్ పైన సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా మీకు టేస్టీగా రావాలి అంటే సాస్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ మైనస్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఏమో రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పిజ్జా సాస్ వేసుకోండి. అండ్ ½ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. సో నా దగ్గర మైనస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అవైలబుల్ లేదు కాబట్టి పిజ్జా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను. ఇవైనా కూడా టేస్టీగా ఉంటుంది. సో ఈ సాసెస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకుని వీటి మీద వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 టైమ్స్ చేసినప్పటికీ కూడా నేను ఎక్కువ పిజ్జా సాసే అప్లై చేశాను. నేను 1 టైమే ఓన్లీ టొమాటో సాస్ అండ్ మైనస్నే అప్లై చేశాను. సో ఇప్పుడు మాత్రము ఓన్లీ పిజ్జా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేశాను. సో ఈ సాసెస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. సో నేనేమో టమాటో అండ్ ఆనియన్, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. నేను ఎప్పుడు కంపల్సరీగా స్వీట్ కార్న్ యాడ్ చేస్తాను. బట్ ఇప్పుడు స్వీట్ కార్న్ అవైలబుల్ లేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాను కదా, కొంచెం క్రేవింగ్స్ వచ్చి అందుకు గాను ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అనేవి మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. పలానా అనేం లేదు, ఆప్షనల్ అనమాట ఏదైనా కూడా. ఇక వెజిటేబుల్స్ అన్నీ మీకు నచ్చినవి, మీరు తినేవి అలా వేసుకొని మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. సో మీరు చిన్న సైజ్ అయినా కానీ కట్ చేసుకోవచ్చు, లేదంటే చాప్ చేసుకుంటాం కదా ఆ సైజ్ అయినా కూడా ఏమీ పర్వాలేదు. సో మనకి తినడానికి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ వెజిటేబుల్స్ తింటాను నేను, అందుకు గాను నేను ఎక్కువే తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకున్నట్టు ఇలా వేసాను అనమాట. సో క్యాప్సికమ్ పెద్దది నేను
1/4 తీసుకున్నాను. అండ్ ఒక టమాటో తీసుకున్నాను. టమాటోలో గుజ్జు కానీ ఏమీ లేకోకుండా ఇలా పైన దాని వరకే తీసుకోవాలి. సో ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజ్ది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బేస్ని సాసెస్తో స్ప్రెడ్ చేసుకుని పెట్టుకున్నామో ఇప్పుడు ఆ బేస్ పైన మనము ఒక్కొక్కటిగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లో మిక్స్ చేసి వెజిటబుల్స్ అన్నీ అలా అయినా వేసుకోవచ్చు. సో ఇలా నేను ఫస్ట్ ఆనియన్, తర్వాత టమాటో వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఏమో క్యాప్సికమ్ వేసుకున్నాను. సో ఇందులో వెజిటబుల్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత లైట్గా బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో బ్లాక్ పెప్పర్ పౌడర్ యూస్ చేయడం వల్ల కొంచెం ఆ స్పైస్ అనేది తెలుస్తుంది. అండ్ కొంచెం లైట్గా, తగినంత కాదు, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనకి అన్ని టేస్ట్ కవర్ అవుతుంది. సో టేస్టీగా వస్తుందన్నమాట పిజ్జా. సో చీజ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే చీజ్ని ఎక్కువగానే యూజ్ చేస్తాను, నాకు చీజ్ ఇష్టం అనమాట. సో ఇలా చూపిస్తున్న విధంగా మీరు వెజిటేబుల్స్ కానీ చీజ్ కానీ ఇలా యాడ్ చేసుకోవాలి. సో చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను 3 టైమ్స్ చేసినప్పటికీ కూడా డెలిషియస్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనము బయట ఆర్డర్ చేసే పిజ్జాల కంటే కూడా అన్హెల్దీ పిజ్జాలు అని చెప్పొచ్చు. ఇక మనం ఇంట్లోనే చేసుకున్నామంటే కనుక హెల్తీగా తినొచ్చు. అది కూడా మైదా పిండి కాదు, గోధుమ పిండి కదా, సో హెల్తీగా ఉంటుంది. అండ్ అలాంటి ఈస్ట్ లేకుండా చేసాం కదా. సో తప్పకుండా మీకు తినాలనిపించినప్పుడు ఇదే ప్రాసెస్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పాను కదా, అండ్ అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ పిజ్జాని మిస్ కాకండి, తప్పకుండా ట్రై చేసుకోండి మీరు కూడా. సో హ్యాపీగా తినేసేయచ్చు, మీ పిల్లలకి కూడా పెట్టచ్చు, హెల్తీ కాబట్టి. సో చూసారా, ఇలా వచ్చిందనమాట. సో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని పిజ్జాని కట్ చేసుకొని తినడమే అనమాట, టొమాటో సాస్ అప్లై చేసుకొని. సో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.